దాన్ని నువ్వు హిందూ అంటే ఇట్లాగే ఉండాలని ఎవరైనా చెప్తున్నారా? లేదు, ఎవరి ప్రాంత సంప్రదాయాన్ని వాళ్ళని కొనసాగించమంటున్నారు. బట్ దీన్ని వెటకారం చేస్తారు. మరి అదే లెక్క అయితే క్రిస్టియానిటీకి సంబంధించిన దాంట్లో తాళి కట్టే సిస్టమ్ ఉందా? లేదు కదా. మరి హిందుత్వంలో ఉన్న తాళి అక్కడికి ఎందుకు కడుతున్నావు నువ్వు? తప్పంటలేదు, కానీ మన సంస్కృతి నుంచి వెళ్ళారు కదా వాళ్ళు, తాళి కట్టించుకోనీలే. అక్కడ కూడా తాళి కట్టించుకుంటున్నారుగా, ఇప్పుడు జరుగుతున్నాయి కదా. అంటే విదేశాల్లో ఉందో లేదో తెలియదు, ఇక్కడైతే విదేశాల్లో తాళి లేదు కదా, కాపీ అవుతున్నాయి. కాపీ 100కి 80 కాపీ కొడుతున్నారండి. ఇందాక మీరు అన్నారు కదా ధ్వజస్తంభం ఉంది అంటే, మీరు విదేశాల్లో ఉందని అడిగారు, కానీ మన దేశంలో అయితే ఉంది. కేరళలో చర్చి ముందు ధ్వజస్తంభాలు ఉంటాయి. నేను అదే అంటున్నా, మన దేశంలో కాపీ కొడుతున్నారు కదా. అంటే నీ సంప్రదాయంలో అది లేని దాన్ని ఎందుకయ్యా అని అంటున్నామా మనం? కానీ మీరు ఎలా చూసినా పరమాత్మ భగవంతుడు ఒక్కడే. నీ దేవుడు నా దేవుడు అయితే కొట్టుకోరు కదా బేసిక్గా. ఎవరిదైనా సరే ఒక శక్తిని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రూట్లో ఆరాధిస్తున్నాం. ఇది హిందూ ధర్మం చెప్పేది. మీరు చూడండి, హిందువుల యొక్క పూజా కార్యక్రమాలను విమర్శించే వాళ్ళల్లో ముస్లింలు ఉంటారు, క్రైస్తవులు ఉంటారు, అందరూ అన్నాను నేను. వీళ్ళల్లో